హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేనైతే తెలంగాణ భవన్లో అయితే ఉన్నాను. ఇక్కడ అయితే బాధితులు కొంతమంది అయితే వచ్చి వాళ్ళ బాధలు అయితే చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిదని తెలుసుకుందాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి. ఆయుష్ నా పేరు కల్పన. మేము 2005లో అపాయింట్మెంట్ అయినామండి కాంట్రాక్ట్ బేసిస్లో. మేము ఇన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిని జాబ్ చేస్తున్నాము. మాకు ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ అనేది చేయట్లేదు. మధ్యలో 2017లో ఇంటర్ బైపీసీ అని నామన్క్లేచర్ అని ఫార్మసిస్ట్ అని దానికి మాకు రీజన్ చూపిస్తున్నారు. 2 years డిప్లొమా అని ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ వేస్తున్నారు. దాంట్లో మేము ఇన్ని 2005 నుండి మేము సర్వీస్ చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా తెచ్చిన వీళ్ళ రూల్స్ ప్రకారము మేము ఏ విధంగా ఆ డిప్లొమా కోర్స్ అనేది లేదు. తెలంగాణలో ఆంధ్రాలో కానీ ఆ కాలేజెస్ లేవు. మాకు అది ఏ విధంగా ఎలిజిబుల్, మేము 10th బేసిక్ మీద మేము అపాయింట్మెంట్ అయ్యాము. రోస్టర్ ఆఫ్ రూల్స్ ప్రకారమే అన్ని విధాలుగా మేము ఎలిజిబుల్ ఉన్నాము. శాంక్షన్ పోస్ట్లో రెగ్యులర్ పోస్టులలో ఫిలప్ అయ్యాము. మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆయుర్వేదిక్ హోమియో యునాని 61 మెంబర్స్ ఉన్నామండి టోటల్ తెలంగాణలో. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు అన్యాయం జరిగిందండి. ఇప్పటికే మేము చాలా అన్యాయం అయిపోయింది. మరి ఇప్పుడైనా మాకు ఈ గవర్నమెంట్లో మేము అపాయింట్మెంట్ అయ్యాము. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మేము అపాయింట్మెంట్ అయ్యాము. మాకు ఇప్పుడైనా న్యాయం జరుగుతుంది ఈ ఇయర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అని చెప్పి మేము ఆశపడుతున్నామండి. ఆశపడితే మీరు వెళ్ళాల్సింది కాంగ్రెస్ భవన్కి, లేకపోతే ప్రజావాణి కదా. మరి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటంటే గవర్నమెంట్ ప్రాబ్లం లేదండి, మాకు సమస్య, మా సమస్య గురించి మేము చెప్పుకోవడానికి మేము మీడియా వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని కవర్ చేయడానికి మేము వచ్చామండి.